అంటే ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు అంటే టైంని ఎలాగా అంటే బికాస్ మీరు కాస్ట్యూమ్ డిజైనర్గా మీకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పిల్లలు ఇన్ని ఎలా హ్యాండిల్ చేశారు ఏం చేసేవాళ్ళు అసలు ఒక రోజు ఎలా గడుస్తుంది అంటే ఐ డోంట్ ఈవెన్ నో అండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇట్స్ మై డేస్ లైక్ అంటే ఐ కెనాట్ ఈవెన్ స్క్వీజ్ టైమ్ అవుట్ ఆఫ్ మై డే ఇట్స్ లైక్ దట్ బట్ దట్ ఈస్ మై ప్రొఫెషన్ అండ్ ఐ లవ్ మై ప్రొఫెషన్ సో నాకు I don't feel that pain and this is my family and I have to give myself to my family and ఏది ఏమున్నా అంటే whenever he tells me నేను ఇంటికి వస్తున్నాను ఇంట్లో ఉన్నాను అంటే అన్ని పక్కన పెట్టేసి నేను ఇంట్లోనే ఉంటాను I am with him అది there was not a single instant till date ఎప్పుడైతే అంటే ఈయన ఇంట్లో ఉండి నేను బయటకు వెళ్ళడం ఫంక్షన్స్ ఇంకెక్కడికి నథింగ్ నెవర్ హ్యాపెండ్ till date it never happened. సో పెళ్ళి అయిపోయింది పిల్లల గురించి అంటే మొదటి పాప అంటే ఎప్పుడైనా చాలా ప్రెషస్ మోస్ట్ మెమరబుల్ అని అంటారు అది మీరు ఎలాగా షేర్ చేసుకున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మోస్ట్ మెమరబుల్ అనేది నిజం అండి ఫస్ట్ పాపను చూసినప్పుడు కలిగిన ఆ థ్రిల్ అది ఎలా చెప్పాలో కూడా తెలియదు నాకు ఇప్పుడు నా లైఫ్లో అంటే అలాంటి ఒక థ్రిల్ నేను ఫీల్ అయింది చెప్పాలంటే మా పెద్ద పాప ఆనంది పుట్టినప్పుడు వెంకీ సినిమా జరుగుతుంది అప్పుడు వెంకీ ఫైనల్ మిక్స్ అంటే వెంకీ సినిమా 2004 మార్చ్ 26th రిలీజ్ పెద్ద పాప వచ్చి మార్చ్ 16th పుట్టింది మార్చ్ 16th పుట్టింది జస్ట్ ఫైనల్ మిక్స్ జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ నేను 6:30కి కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను రామనాయుడు స్టూడియోకి వెళ్తున్నాను చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు ఇలా పాప పుట్టింది అని చెప్పి ఫట్ నేను అటు వెళ్ళకుండా ఒక కార్ని రివర్స్ టర్న్ చేసుకుని స్వప్న నర్సింగ్ హోమ్కి వచ్చాను చూసినప్పుడు ఒక థ్రిల్ ఇప్పటికీ ఆనంది నిజంగా చాలా అద్భుతమైన ఫీలింగ్ అది సో అంత హ్యాపీగా మేబీ ఫస్ట్ టైం చూసుంటారు శ్రీనివాట్ల గారిని సో అంటే మంచి గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి సో ఎలా తీసుకున్నారు మీరు దాన్ని అంటే అప్పుడు ఐ సా హిమ్ అండి బేబీని ఎత్తుకొని హీ వాజ్ జస్ట్ ఫీడింగ్ ద బేబీ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ గ్లిమ్సెస్ ఇంకా ఉన్నాయి నాకు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాం అనమాట ఆనంది పుట్టినప్పుడు ఇలా ఎప్పుడైనా లోలో ఉన్నా కూడా అలాంటి గుర్తు తెచ్చుకుంటే హ్యాపీగా మరి